మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి నుంచి వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ లైవ్ ద్వారా అందిస్తారు. అరవింద్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు దంచి కొడుతున్నట్టుగా తెలుస్తుంది. నైట్ నుంచి కూడా హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో కూడా వర్షాలు దంచి కొడుతున్నట్టుగా తెలుస్తుంది. ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షం కురిసింది, ఇంకా ఎన్ని రోజులు వర్షం ఉండే అవకాశం ఉంది, వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? రాజ్కుమార్, ఏదైతే చూసుకుంటే ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడ కారణంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం వైపుగా మరియు దక్షిణ తెలంగాణ వైపు, ఈశాన్య తెలంగాణ వైపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాలకు మాత్రం ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎల్లో అలర్ట్ కూడా ఇప్పటికే జారీ చేసినట్టు కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా ఏదైతే చూసుకుంటే సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్తో సహా మిగతా జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా హెచ్చరికలు జారీ చేసినట్టు కూడా వాతావరణ అధికారులు ఇప్పటికే తెలియజేశారు. ప్రధానంగా చూసుకుంటే ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అది బలపడి ఈ రోజుకి భారీ వర్షం కూడా కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదైతే గత వారం నుండిగా ద్రోణి కొనసాగుతుంది కాబట్టి ఆ ద్రోణి కారణంగా కూడా భారీ వర్షాలు కూడా కొన్ని ప్రాంతాల్లో కురిస్తాయి. కొంచెం క్యూములోనింబస్ మేఘాల ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఉదయం సమయంలో కొంచెం ఉక్కపోత వాతావరణం ఉండే మొన్నటి వరకు దాని తర్వాత రాత్రి సమయంలో కూడా భారీ వర్షం కూడా కొట్టింది. అది మొన్నటి వరకు కొట్టింది. కానీ ఈ రోజు నుండి మాత్రం రోజు కారు మబ్బులతో కమ్ముకొని సూర్యాస్తం లేకుండా భారీ వర్షాలు కూడా కురుస్తాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ముసురు వాతావరణం ఉంటుంది. 25, 26, 27వ తారీఖు కూడా భారీ వర్షాలు కూడా ఉంటాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాలకు మాత్రం ఆరెంజ్ అలర్ట్ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అది ఉత్తర దిక్కున చూసుకుంటే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొమరంభీం, మెదక్ జిల్లా మరియు నిర్మల్, జగిత్యాల ఈ ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఇప్పటికే ఉదయం సమయం నుండి కూడా మోస్తారు వర్షం కూడా కురుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కూడా కురుస్తుంది. అది ఈశాన్య తెలంగాణకు వచ్చేసరికి మైబాద్, కొత్తగూడెం, భద్రాద్రి, జగిత్యాల మరియు జనగామ, యాదాద్రి, భువనగిరి, వరంగల్, హనుమకొండ ఈ ప్రాంతాల్లో కూడా ఉదయం సమయం నుండి కూడా ఎడతెరపు లేకుండా వర్షం కూడా కురుస్తుందని ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు దక్షిణ తెలంగాణలో సంగారెడ్డి మరియు రంగారెడ్డి జిల్లా, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ ఈ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే ఉదయం సమయం నుండి కూడా తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయని ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ చూసుకుంటే మాత్రం నిన్న రాత్రి నుండి భారీ వర్షం కూడా కురిసిందని కూడా చెప్పుకోవచ్చు. అది ఉదయం సమయం కూడా కంటిన్యూ అయింది. ఉదయం సమయం తర్వాత కొంచెం తేలికపాటి నుండి చిరుజల్లులా కురిసే వర్షం కూడా కురుస్తుంది. దాని తర్వాత కూడా భారీ వర్షం ఉంటుందని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. కొన్ని ప్రాంతాలకు ఎల్లో హెచ్చరిక కూడా జారీ చేసిందని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలిపారు. ఏదేమైనప్పటికీ కూడా మధ్యాహ్నం సమయంలో మాత్రం భారీ నుండి అతి భారీ వర్షం కూడా హైదరాబాద్లో కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ తెలిపారు. మరి ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్కున్న ఉత్తర దిశగా ఇటు ఈశాన్య, అటు పశ్చిమ, దక్షిణ దిశగా కూడా భారీ వర్షాలు కూడా కొనసాగుతాయని కూడా చెప్పారు. వరద ప్రభావం కూడా తెలంగాణ పైన కానీ మరియు అటు హైదరాబాద్లో కానీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్తో ఇప్పటికే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఉదయం సమయం కాబట్టి ఎక్కువ మంది ఆఫీస్కి వెళ్తున్నారు కాబట్టి వారికి ఎక్కువ ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే ప్రధానంగా కనిపిస్తుంది. అది మళ్ళీ తిరిగి సాయంత్రం వచ్చేసరికి కూడా భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమై ట్రాఫిక్ ఇబ్బందులతో కూడా ఇప్పటికే జనాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కూడా ఇదే పరిస్థితి అయింది, ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి అయింది. ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించి చర్యలు తీసుకొని ఎక్కడైతే మ్యాన్హోల్స్ ఉన్నాయో అక్కడ ఓపెన్ చేసి కాషన్ బోర్డ్స్ కానీ లేకపోతే హెచ్చరికల్ బోర్డ్స్ కానీ పెట్టాలని కూడా ముందస్తుగానే సూచిస్తున్నారు ప్రజలు. దాని తర్వాత కూడా రూట్ డైవర్షన్ అది హైదరాబాద్లో కొద్దిపాటి వర్షానికే భారీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. కానీ ఇలా భారీ వర్షం పడ్డప్పుడు కూడా ఎలాంటి ట్రాఫిక్ జామ్ అవుతుంది అనేది కూడా వాళ్ళు ఇప్పటికే భయాందోళన కూడా పడ్డారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా రానున్న 3 రోజుల పాటు భారీ వర్షం కూడా ఉందని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్రంగా భారీ వర్షాలు కూడా ఉన్నాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా కొన్ని రోజుల పాటు కూడా ఇది కొనసాగుతుంది, అంటే 3 రోజుల పాటు ఇది కొనసాగుతుంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. సీజనల్ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ సమయంలో, ఎందుకంటే ముసురు వాతావరణం ఉంటుంది కాబట్టి
కొంచెం ఆరోగ్య నిపుణులు కూడా ఇప్పటికే వేడి నీళ్ళు తాగాలని కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ సమయంలో ఎక్కువ సీజనల్ వ్యాధులు వస్తాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. మరియు ఎవరైతే ఓల్డ్ పీపుల్స్ ఉన్నారంటే సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, అటు చిన్నపిల్లలు కానీ ఉన్న ప్రాంతాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా ఇప్పటికే నిపుణులు కూడా తెలియజేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే అంటే శిథిలావస్థమైన ఇల్లులు కూడా కూలే అవకాశాలు ఉంటాయి. ఈ వర్షానికి వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకొని దృష్టి సారించి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ ఆదేశాలు ఇవ్వాలి. ఎక్కడైతే గోదావరి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల దగ్గర ఉన్న చుట్టుపక్కల గిరిజన ప్రాంతాలు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మరియు అక్కడ వరదలు వాగులు ఉన్నాయో ఆ ప్రాంతాలు కూడా అందరికీ హెచ్చరికలు కూడా జారీ చేయాలి. ఎందుకంటే రానున్న 3 రోజుల పాటు హైదరాబాద్లో కానీ సెంట్రల్ జోన్ కానీ హైదరాబాద్ కానీ అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడక్కడ కొన్ని చోట భారీ వర్షం కూడా కురుస్తుంది, కొన్ని చోట తేలికపాటి వర్షం కురుస్తుంది. హైదరాబాద్లో మాత్రం మధ్యాహ్నం నుండి భారీ వర్షం కూడా కురిసే అవకాశాలు ఉంటాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు కుమార్. అయితే అరవింద్, అంటే మరో 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలున్న నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా దంచికొట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో లోతట్టు పరిసర ప్రాంతాల పరిస్థితి ఏంటి? జిహెచ్ఎంసీ అధికారులు కానీ హైడ్రా అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? కుమార్, ఏదైతే గతంలో చూసుకుంటే ప్రభుత్వం తప్పిదాల వల్లనే, హైడ్రా తప్పిదా వల్లనే, జిహెచ్ఎంసీ తప్పిదా వల్లనే ఒక ముగ్గురు కూడా వరద నీరు ప్రభావానికి కొట్టుకుపోయి వారి డెడ్ బాడీ కూడా ఇప్పటికీ కూడా ఎలాంటి దొరకలేదు. ఆ గల్లంతైన వారిని కూడా ఇప్పటికీ దొరకబట్టలేదు. అందులో ఒక్కరు మాత్రమే దొరికారు, ఇంకిద్దరు కూడా ఇప్పటికి ఆచూకీ కూడా దొరుకుతలేదు. సో ఇలాంటి తప్పిదాలు కాకుండా ఉండడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అధికారులకు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేయాలి. ఒక దిక్కు వాతావరణ శాఖ అధికారులు వర్షాలు ఉన్నాయని చెప్పినా కూడా ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తని విధంగా కూడా ఇప్పటికే ఉంటుందని కూడా ఇప్పటికే ప్రజలు కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా హైదరాబాద్లో మాత్రం భారీ ట్రాఫిక్ జామ్ కూడా వర్షానికి ఉండే అవకాశాలు ఉన్నాయి. కొన్ని దగ్గర కూడా డ్రైనేజీ ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో కూడా లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి ఇళ్లలోకి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని హైదరాబాద్లో ప్రధానంగా కనిపిస్తుంది. మరియు ఇంకేదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే లోతట్టు ప్రాంతాల్లో కూడా ప్రజల్ని అప్రమత్తం చేయాలని కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని కూడా ఇప్పటికే కోరుకుంటున్నారు. మరి హైదరాబాద్లో కూడా కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరుతుంది, కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఉంటాయి, మరికొన్ని ప్రాంతాల్లో డ్రైనేజ్ సమస్యలు ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అది రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు కూడా జారీ చేయాలి. ఎందుకంటే రానున్న 3 రోజులు ముసురు వర్షం ఉంటుంది, కొన్ని చోట్ల భారీ వర్షం కూడా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. శిథిలావస్థమైన ఇంట్లలో కూడా ఉండొద్దని కూడా ఇప్పటికే కొందరు నిపుణులు తెలుపుతున్నారు. కానీ ప్రభుత్వం ఎలాంటి నిమ్మకు నీరెత్తని విధంగానే వివరిస్తుంది. ఒక దిక్కు హైదరాబాద్లో నగరంలో ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోతున్నాయి, మరో దిక్కు భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయి. కానీ ఎవరు కూడా అధికారులు కూడా సరైన చర్యలు తీసుకున్నారు. అంటే కేవలం అధికారులు ఆదేశిస్తే మాత్రం నామమాత్రంగానే చర్యలు తీసుకుంటున్నారు, కానీ దాని తర్వాత ఎలాంటి చర్యలు కూడా పాల్పడతలేరు. ఎలాంటి చర్యలు కూడా పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం ఇంతవరకు హైదరాబాద్లో చేసిన దాఖలాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కనిపించలేదు. ఏదేమైనప్పటికీ కూడా హైదరాబాద్లో ఉండే ప్రజలు రానున్న 3 రోజులు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే భారీ వర్షాలు కూడా ఉంటాయని కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఇంకో విషయం చూసుకుంటే ఏదైతే ఇప్పుడు అమ్మవారు ప్రతిష్ఠించారో అంటే